హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేక్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈరోజు న్యూస్లో వచ్చిన, అదేవిధంగా దినపత్రికలో వచ్చిన న్యూస్ ఆధారంగా మీకు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కులంకుశంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, ఏప్రిల్ నెల నుండి ఉద్యోగులకు 33% అయ్యే డిఏ భారీగా పెంపు 12 నుండి అమలు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారి యొక్క జీతాలకు సంబంధించి, అదేవిధంగా ఐఆర్కు సంబంధించి, మధ్యంతర వృత్తికి సంబంధించి, డిఆర్ఎస్ అలవెన్స్కి సంబంధించి భారీ సంఖ్యలో అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంది. ఈ నెల ఏప్రిల్ నుండి చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లోనే, మరో 5 డేస్లోనే ఈ యొక్క డిఏ అనేది భారీ సంఖ్యలో పెంచాలని కూడా సీఎం గారి నుంచి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరికైతే ఉద్యోగాలు ఉన్నారో 30%ని 33%, గతంలో 30% ఉన్న ఐఆర్ను దాదాపు +3% పెంచి 33% ఐఆర్ను అనేది ప్రకటించే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరిగింది. డిఏను కూడా భారీ సంఖ్యలో పెంచాలి. 12వ తారీఖు నుంచి వీరికి అందరికీ కూడా అర్హులైన ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయాలి. కంపల్సరీగా ఈ యొక్క డిఏను, ఐఆర్ను పూర్తి బాధ్యత వహించాలని మంత్రులకు సీఎం గారు సీరియస్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తుల నుంచి, అదే పెన్షన్దారుల నుంచి తీవ్ర ఒత్తిడి మేరకు ఇది ఒక నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. భారీ సంఖ్యలో కంటే భారీ సంఖ్యలో డిఏను, ఐఆర్ అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంది. మరో 5 రోజుల్లో చూడాలి మరి వీటిపై కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఇటువంటి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మనం పూర్తిగా మీకు సహాయం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.